దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాను పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజీ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకున్నాం, చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్పని చెప్తే మేము కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. అంటే మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ 26వ తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వాటికి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, రెండు ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉండుంటుంది. ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా
నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాషు, లేదంటే కనుక మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడున్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని, జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్కపెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేరుని జయసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది. తప్పు మాది కాదు, అక్కడున్న వేయి బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు, వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండీ గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు. నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడున్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది, కక్ష సాధింపు ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాం. జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? దీని వెనక ఎవరు? ఇక్కడి నుంచి తరలి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాకినాడకి వెళ్ళిందా, విశాఖపట్నంకి వెళ్ళిందా, కృష్ణపట్నంకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. నేను తెనాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు, వాళ్ళు తొందరపడి ఏదో లెక్క నిర్ధారణకు వచ్చారని అనుకుంటున్నారు. నిన్న నిర్ధారించారు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి, క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు. చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అంతేగాని ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న అవసరం కూటమి ప్రభుత్వానికి ఏనాడు కూడా లేదు. మీ నాయకుడు చేసినట్టు మా నాయకులు ఎప్పుడు చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం నింపాలి, నిజాయితీగా పనిచేయాలి. కానీ ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, వ్యవస్థ ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. అందులో భాగంగా మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారో ఖచ్చితంగా మీరే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పేరు నాని గారు కూడా నేను కోరుతున్నాను, ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వ్యవహరించారు. గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు.
కోర్టుని ఆశ్రయించాలి కదా ఇప్పటివరకు 3 సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం. గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం. స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నా మీద నువ్వు కేసులు పెట్టి స్టూడియో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడని కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా అవుతే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా. అర్థం చేసుకో, నీ బ్యాటరీ సరిగా లేదు. అట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడవిట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో.